హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజైతే అండి ఇంకో ఇంటర్న్షిప్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఎక్కడుంది అంటే నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్లో ఇంటర్న్షిప్ పోస్టులు అయితే పడ్డాయి. అంటే మంచి ఇన్స్టిట్యూట్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయి కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. చాలా ఇన్స్టిట్యూట్స్ అనేవి ఇంటర్న్షిప్ జస్ట్ 5 days అండ్ 1 week టైం మాత్రమే ఇస్తున్నారు అప్లై చేసుకోవడానికి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎంత స్టైపెండ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది క్లియర్గా నేను వీడియోలో అయితే చెప్తాను. స్టైపెండ్ కూడా నియర్లీ 28,000 రూపీస్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది మెరిట్ బేస్ మీద అయితే మీకు ఇంటర్న్షిప్ అయితే తీసుకుంటారు. చాలా రీజనల్ ఆఫీసులో ఇంటర్న్షిప్ నాబార్డ్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒక రీజనల్ ఆఫీసు మన హైదరాబాద్లో కూడా ఉంది. ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు హైదరాబాద్లో ఇంటర్న్షిప్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో నేను ఈ వీడియోలో లాస్ట్లో మీకు ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. అలా అప్లై చేసుకోండి. ఎవరు కూడా మిస్టేక్స్ అయితే చేసుకోవద్దు. అండ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. నా ప్రీవియస్ వీడియోలో మీకు FSSI ఇంటర్న్షిప్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతిలో ఇంటర్న్షిప్స్ అయితే చెప్పాను. ఎలిజిబిలిటీ ఉంటే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడైతే కనపడుతుంది కదా ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఫర్ నాబార్డ్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ స్కీము 2025-26 ఇయర్ కానీ ఇంటర్న్షిప్ అయితే పడింది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసేపాటికి పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ కంప్లీటెడ్ ఫస్ట్ ఇయర్ అగ్రికల్చర్ అండ్ LED డిసిప్లిన్ అయితే అయింది. వెటర్నరీ, ఫిషరీస్ ఎక్సెట్రాస్, అగ్రి బిజినెస్, ఎకనామిక్స్, సోషల్ సైన్స్, మేనేజ్మెంట్ అండ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ విత్ రిపీటెడ్ స్టూడెంట్స్ ఆర్ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ 4th year ఆఫ్ దేర్ కోర్స్. స్టూడెంట్స్ స్టడీయింగ్ అబ్రాడ్ ఆల్సో ఎలిజిబుల్ అని ఇస్తున్నారు ఇంటర్న్షిప్కి. ఇక్కడ టోటల్ సీట్స్ కనుక చూసుకున్నట్టే ఇంటర్న్షిప్ అనేది 39 సీట్స్ అయితే ఉన్నాయి. 34 సీట్స్ ఫర్ రీజనల్ ఆఫీసు, 5 సీట్స్ ఫర్ హెడ్ ఆఫీసులో అయితే ఉంటాయని క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే స్టూడెంట్ పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్. సో ఇందాక చెప్పా కదా, ఈ ఎలిజిబుల్ వాళ్ళు కూడా applying the internship in particular state must be either pursuing their degree from the state or they must belonging to that state ordinary resident of the state అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది అప్లికేషన్ అనేది షార్ట్ లిస్టెడ్ ఇంటర్వ్యూ ఆన్ ద బేస్ ఆఫ్ వెయిట్ స్కోర్ సిస్టమ్ బేస్డ్ ఆన్ మార్క్స్ ఇన్ 10th, 12th అండ్ గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్ ప్రకారం సెలెక్ట్ చేస్తారని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. ద ఫైనల్ సెలక్షన్ ఆఫ్ ది స్టూడెంట్ ఇంటర్న్షిప్ షెల్ బి సోలీ ఆన్ ది బేస్ ఆఫ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఓపెనింగ్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసేపాటికి March 25th నుంచి అయితే ఓపెన్ ఉంది. క్లోజింగ్ డేట్ April 7th వరకు అయితే టైం అయితే ఇచ్చారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ April 9th షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్స్ April 17th రోజు మీకైతే ఇంటర్న్షిప్ వచ్చిందా లేదా అని చెప్పి మీకు తెలిసిపోతుంది. ఇక్కడ అప్లై లింక్ అయితే ఇచ్చారు. డ్యూరేషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ అనేది ఇక్కడ 8 weeks అయితే ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసేపాటికి 12 weeks అయితే ఇస్తారు. అంటే మీకు 2 months ఇంటర్న్షిప్ ఉంటుంది, లేదా ఫైనల్గా అయితే 3 months అయితే ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ డేట్స్ కూడా 18th April 2025 నుంచి 31st August 2025 ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఫైనాన్షియల్ సపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే స్టైపెండ్ అనేది మీకు 18,000 per month ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ ఫీల్డ్ విజిట్ అలవెన్స్ 2,000 per day ఇస్తారు. ఇక్కడ వచ్చేసేపటికి ట్రావెల్ అండ్ అలవెన్స్ కింద 6,000 per head అయితే ఇస్తారు. మిస్లెసియస్ ఎక్స్పెన్సెస్ కింద 2,000 per head, నియర్లీ 28,000 దాకా మీకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ ఏదైనా మీరు ఎనీ క్వీరీస్ అంటే డౌట్స్ ఏమైనా ఉంటే ఒక ఈమెయిల్ అయితే ఇచ్చారు అండ్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. 7th April లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ అప్లై లింక్ ఓపెన్ చేసినామంటే మనకి ఇలా అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్లీజ్ ఫిల్ ద బిలో రిజిస్టర్ అని అయితే ఇస్తుంది. ప్లీజ్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఉంటే క్లిక్ చేయండి. శాంపిల్ కాపీ ఆఫ్ వాంటెడ్ సర్టిఫికేట్ కావాలంటే క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ శానిటేషన్ అయితే ఇస్తున్నారు. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మిస్టరా, మిస్సా, మిస్టర్సా అని అయితే ఇస్తున్నారు. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అయితే ఉంది. ఓన్లీ పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ప్రోగ్రామ్ కంప్లీటెడ్ ఆర్ కంప్లీటింగ్ ఫస్ట్ ఇయర్ అని అయితే ఇస్తున్నారు. ఆర్ పర్సూయింగ్ 5 year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సెంటర్ అనేది ఏ సెంటర్ పెట్టాలి అంటూ ఇస్తున్నారు. ఇక్కడ మనకు సెంటర్స్ అనేవి హెడ్ ఆఫీస్ ముంబాయి, అండమాన్ నికోబార్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే హైదరాబాద్ అయితే ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అయితే పూణే, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, న్యూఢిల్లీ, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, హైదరాబాద్ అయితే ఉంది. త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్,
ఇక్కడ మంగళూరు, కోల్కతాలో అయితే ఉన్నాయి. సో మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రెండిట్లో కూడా ఉంది. సో రీజనల్ ఆఫీసు, ఆ రీజనల్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే రీజనల్ ఆఫీసులో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ ఆధార్ నెంబర్, బానిఫైడ్ సర్టిఫికేట్, ఇక్కడ కోడ్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయడమే అంతే. ఇక్కడ బానిఫైడ్ సర్టిఫికేట్ ఫార్మేట్ కూడా ఇక్కడ మీకైతే ఇచ్చారు, చూసుకోండి. మీరు ఫిల్ చేసినప్పుడు ఏమీ మిస్టేక్స్ అయితే చేయొద్దు అండ్ మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయితే చేసుకోవద్దు. ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.